లాస్ట్ వీడియో ఆన్సర్ నిజానికి 8:10 to 8:15 అన్నీ కరెక్టేనండి. ఇప్పుడు ఈ వీడియో ఛాలెంజ్ వచ్చేసి నేను స్నోబాల్ త్రో చేసి క్లిప్లోని 2 చేతులకి గ్లవ్స్ వేసుకున్నానా, జాగ్రత్తగా చూడండి బికాస్ దిస్ ఇస్ వెరీ ట్రిక్కీ. హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీరు కనుక నా వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే, నా పేరు సుష్మిత. నేను ఎవ్రీ ట్యూస్డే అండ్ ఎవ్రీ ఫ్రైడే పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఈరోజు వీడియో ఏంటో తెలుసా? సో బేసిక్లీ నన్ను రీసెంట్గా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి యూనివర్సిటీ రిగార్డింగ్. లైక్ ఇలా వస్తే అన్కండిషనల్ ఆఫర్ వచ్చినట్ట, లేదంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, అసలు ఆ గ్రెనిష్ని నేను ఎందుకు పిక్ చేసుకున్నాను, ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే జాన్ ఇంటేక్ చాలా దగ్గరలో ఉన్నారు కదా. ఐ థింక్ ఒక 1 monthలోని జనవరికి మూవ్ అయ్యి పీపుల్ అందరూ అప్పుడు వెళ్తున్నారు. సో ఇంత దగ్గరగా ఉన్నారు. లైక్ ఐ నో వాట్ యు ఆర్ ఫీలింగ్, ఎందుకంటే నేను కూడా 2 years బ్యాక్ సేమ్ అదే ప్లేస్లో ఉన్నాను. సో ఐ నో వాట్ యువర్ ఫీలింగ్, ఐ నో ద టెన్షన్, ఐ నో ద క్వశ్చన్స్ దట్ ఆర్ రన్నింగ్ ఇన్ యువర్ హెడ్. అదంతా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ లిటిల్ ఈజియర్ ఫర్ యూ. అందుకనే నేను ఈరోజు ఈ వీడియో చేద్దాం అనుకున్నాను అనమాట. సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక 7 కల్చరల్ షాక్స్ గురించి చెప్తామని. లైక్ మనకి వాళ్ళకి ఏంటి అంత డిఫరెంట్గా, లైక్ చిన్ని చిన్ని విషయాలు కానీ మనం వెళ్ళి ఉండడానికి ఎవ్రీడే లైఫ్లోని చూసేటప్పటికి చాలా చాలా పెద్ద డిఫరెన్స్గానే అనిపిస్తుంది, స్టార్టింగ్లోనే ఎస్పెషల్లీ. నా ఫస్ట్ థింగ్ దట్ ఐ ఫౌండ్ వెరీ డిఫరెంట్ వెన్ ఐ మూవ్ దేర్ వాజ్ ఫుడ్. లైక్ స్టార్టింగ్లో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అసలు ఏది నచ్చేది కాదు. థ్యాంక్ఫుల్లీ ఇండియన్ ఫుడ్ కాబట్టి నాకు ఇష్యూ రాలేదంతా. కానీ బయటకు వెళ్ళి తినాల్సిన, లైక్ ఏమైనా క్లాసెస్ కొంచెం లేట్ అవ్వినప్పుడు గట్రా బయటకు వెళ్ళి తినాల్సి వస్తుంది కదండి, ఆ టైంలోని ఆర్ ఫ్రెండ్స్తోని హ్యాంగ్ అవుట్ అయ్యేటప్పుడు అలా అక్కడ మెన్యూ చూస్తేనే ఏంటిది. లైక్ నేను పర్సనల్గానే ఐమ్ రైస్ ఈటర్. రైస్ లోపలికి వెళ్ళకపోతే ఐ జస్ట్ డోంట్ ఫీల్ మై సెల్ఫ్ ఎనీమోర్. అంత ఇష్టం. అండ్ బిసైడ్స్ మనం ఇండియా నుంచి, లైక్ ఎస్పెషలీ ఆంధ్రాలోని మనం స్పైస్ ఎంతలా ఇష్టపడతాం. అక్కడ ఫుడ్ వచ్చేసి కొంచెం మరీ బ్యాలెన్స్డ్గా, మనకైతే ఇదేంటి ఎంత బ్లాండ్గా ఉంది అనిపిస్తుంది. బట్ స్లోగా అలా అలవాటు అయిపోతుంది అండ్ దెన్ వీ స్టార్ట్ అండర్స్టాండ్ ద ఫ్లేవర్. బట్ స్టార్టింగ్ ఒక 2-3 days, దట్ 1-2 weeks వరకు మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ ద సెకండ్ థింగ్ అబౌట్ ఫుడ్ ఈస్, ఐ డోంట్ నో మీకు ఇష్టమో కదా నాకు తెలియదు కానీ ఐ పర్సనలీ నేను చిప్స్ లాంటివి చాలా ఎక్కువ తింటుంటాను. లైక్ మనకు లేస్ ఇలాంటి క్రిస్ప్స్ అనమాట. అండ్ అక్కడికి వెళ్ళేటప్పటికి వాట్ ఐ ఫౌండ్ అవుట్ ఈస్ దేర్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్స్. మనకుండి ఇంత లైక్ ఇండియన్ మ్యాజిక్ మసాలా ఉంటుంది చూడండి, లేస్, దే డోంట్ హ్యావ్ దాట్. లైక్ అది దొరికింది అంటే ఐ ఫీల్ సో హ్యాపీ. బట్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ ఐటమ్స్ మనకి ఈస్ట్ హ్యామ్లో దొరుకుతాయి. సో ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్ మూవింగ్ దేర్, డూ చెక్ దట్ ఏరియా అవుట్. ఐ డోంట్ థింక్ యుల్ మిస్ ఇట్ యాక్చువల్లీ, ఇట్స్ వెరీ హార్డ్ టు మిస్. సో యా, that is my first one. And now coming to the second one, the second thing that really shocked me was the weather. లైక్ మనం ఇక్కడ అనుకోండి బయటకు వెళ్ళి చూసుకుని ఓకే ఈరోజు వర్షం పడుద్ది, ఓకే ఈరోజు ఎలా ఉంటుంది, వీ హ్యావ్ అన్ ఐడియా. అక్కడికి వెళ్ళేటప్పటికి మార్నింగ్ ఒకలా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, ఈవినింగ్ ఒకలా ఉంటుంది. ఇట్ యాక్చువల్లీ రిమైండెడ్ మీ ఆఫ్ చెన్నై చెప్పాలంటే. ఎందుకంటే మనకి చెన్నైలో కూడా చాలా ఫ్రీక్వెంట్ షిఫ్ట్స్ ఉంటుంటాయి. బట్ లండన్ అనేది ట్రిపుల్ వేసుకోండి ఇంకా. లైక్ మార్నింగ్ సన్ వస్తుంది, మధ్యాహ్నానికి మళ్ళీ రెయిన్, లైక్ సచ్ హెవీ రెయిన్స్ అన్నట్టు చాలా చాలా ఫాస్ట్గా ఫ్లక్చువేట్ అవుతూ. అండ్ ఇట్స్ ఆల్వేస్ కోల్డ్, నో మ్యాటర్ హౌ ఇట్ ఈస్. హాట్ ఉన్నా కోల్డ్గా మాత్రం ఉంటుంది. లైక్ ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, హాట్ ఉన్నా కోల్డ్ ఉంటుంది. సో యా, ఆల్వేస్ ఎప్పుడు జాకెట్స్, అంబ్రెలాస్ ఇలాంటివన్నీ నేనైతే ఎప్పుడు క్యారీ చేస్తూ ఉండాల్సి వచ్చేది. సో దాట్స్ వన్ థింగ్, ఇట్స్ వెరీ అమ్యూజింగ్ బట్ అట్ ద సేమ్ టైమ్ సో లవ్లీ. అండ్ నా యాడింగ్ ఆన్ టు దాట్ పాయింట్ ఈజ్ టైం. మనకి యాక్చువల్లీ టైం ఎవరినైనా అడిగితే 5 hours 30 minutes అనే చెప్తారు. కానీ యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకుంది ఏంటంటే, మార్చ్లోని లైక్ లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ అండ్ దెన్ లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ టైం మారుతుందండి. ఎందుకంటే వింటర్లోనేమో మనకి అరౌండ్ 3 PM-కే 9 PM, లైక్ మనకి 9 ఎలా అవుద్దో వాళ్ళకి 3 PM అంత డార్క్ ఉంటుంది, అంత చీకటి అయిపోద్ది. అండ్ సమ్మర్స్లోనంటారా 9:30 PM అవినా కూడా ఏదో 4 PM అవినట్టు అంత లైట్ ఉంటుంది. సో ఇలాగ ఈ డే లైట్ని వేస్ట్ చేయకూడదు, సేవ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు 1 hour ఫ్రంట్ వెళ్తారు అండ్ దెన్ బ్యాక్ వస్తుంటారు. సో వింటర్స్ ఏమో మనకి డిఫరెన్స్ 5 hours 30 minutes ఉంటుంది. సమ్మర్స్లోని మాత్రం 4 hours 30 minutes ఉంటుంది. సో వీఆర్ క్లోజర్ టు ఇండియా. ఈ టైం స్విచ్ గురించి నేను యాక్చువల్లీ ఫస్ట్ విన్నప్పుడు ఆ రాత్రంతా నాకు అసలు నిద్రపట్టలేదు. ఎందుకంటే వాళ్ళు midnight మారుస్తుంటారు సో దాట్ నో వన్ హ్యాస్ డిస్రప్షన్స్ డ్యూరింగ్ దట్ టైం. ఎందుకంటే ఆ టైంలోనే యాక్టివిటీస్ పెద్ద ఏం జరగవు కదండి. సో లైక్
మరీ ఎక్కువ ఏమీ మార్చకుండా ఉంటుందని చెప్పేసి ఐ థింక్ అరౌండ్ 1 AM చేస్తారనుకోండి, 1 AM ఆర్ 2 AM, రెండిట్లో ఒక టైంకి చేస్తారు, మిడ్ నైట్. సో మిడ్ నైట్ చేస్తారు కాబట్టి ఐ వాజ్ వెయిటింగ్ బికాజ్ ఐ వాంటెడ్ టు స్టే దేర్ వాచింగ్ ద టైమ్ చేంజ్ లైక్ క్లాక్లోని, బట్ దెన్ ఐ కుడెంట్ బికాజ్ ఐ స్లెప్ట్ ఆఫ్. కానీ ఐ వాజ్ సో క్యూరియస్, లైక్ ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఐ ఫెల్ట్ సో ఎక్సైటెడ్. ఐమ్ జస్ట్ లైక్ హూ చేంజెస్ ద టైమ్, హూ డస్ ఇట్ దో, బికాజ్ ఇట్ ఫెల్ట్ లైక్ నా రూల్స్ అన్నీ అలా పక్కన వాడేసి ఇట్స్ లైక్ అ న్యూ థింగ్ అన్నట్టు అలా అనిపించింది నాకు. అందుకని ఐ వాజ్ లైక్ ఐ స్టేడ్ అప్, ఐ వాజ్ లైక్ హూ డస్ ఇట్ అలా మా చెల్లమ్మని తమ్ముడిని వీళ్ళందరిని అడుగుతూ తిరిగాను. సో దాట్ ఐ యాక్చువల్లీ ఫౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్. నా కమింగ్ టు మై నెక్స్ట్ పాయింట్, చిన్ని కర్టిసీస్ ఉంటాయి కదండి, మ్యాజిక్ వర్డ్స్. ఇలా మ్యాజిక్ వర్డ్స్ అయితే మాత్రం యూకేలోని, యూరోప్లోని చాలా చాలా ఎక్కువ వాడతారు, ఎస్పెషలీ లండన్. లైక్ ఎవరైనా జరగాలంటే ప్లీజ్ ఆర్ సారీ అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ ఈవెన్ ద లిటిలెస్ట్ ఆఫ్ థింగ్స్. లైక్ మనకి కాఫీ తెచ్చినా కూడా థ్యాంక్ యూ అండ్ ఇట్స్ జస్ట్ ఎవ్రీవేర్. ఇన్ఫ్యాక్ట్ మీరు టౌన్స్లోని లైక్ ఎస్పెషలీ మెడ్వే క్యాంపస్కి వెళ్తున్నారు అంటే యూర్ గోయింగ్ టు సీ సో మెనీ పీపుల్ అండ్ లైక్ ఇట్స్ లైక్ స్మాల్ టౌన్ లైఫ్ లాగా. ఎవరైనా పాస్ అయ్యేటప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పడం, గుడ్ ఈవినింగ్ ఎక్సెట్రా. సో ఇట్ ఫీల్స్ రియల్లీ, ఎందుకంటే నాకైతే మాకు ఊటీలో అలానే ఉండేది. సో ఇట్ యాక్చువల్లీ మేడ్ మీ ఫీల్ హోమ్ because I used to go to Medway as well for work. And next one, communication. So communication అనేది it's such a small aspect but like such a big aspect of life కదా. అందుకని ఈ పాయింట్స్ నేను చెప్దాం అనుకున్నాను. ఏంటంటే లైక్ నేను వర్క్ చేసేటప్పుడు వాళ్ళ మొహం మీద ఏది చెప్పారనమాట. అండ్ మై జాబ్ లైక్ వన్ ఆఫ్ మై టాస్క్ ఐ హ్యాడ్ టు డూ వాజ్, సో ఆ టైంలోని ఫ్రెషర్స్ వీక్ అదంతా జరిగేటప్పుడు నేను వెల్కమ్ పోస్టర్స్ అని సోషల్ మీడియా ఇదంతా మేనేజ్ చేయడం ఇలాంటి టాస్క్ తీసుకున్నాను. అండ్ ఐ మేడ్ అ పోస్టర్ అండ్ అది యాక్చువల్లీ వాళ్ళకి అంత నచ్చలేదన్నమాట ఫస్ట్ రౌండ్లో చేసింది, ఎందుకంటే బికాజ్ ఇట్ గేవ్ మోర్ ఆఫ్ లైక్ ఫెస్టివల్ వైబ్స్ రాదర్ దెన్ పాసింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. బికాజ్ ఐ యాడెడ్ ఫైర్ వర్క్స్ అవంతా పెట్టి చేశాను. సో దే వర్ జస్ట్ లైక్ ఇట్స్ నైస్. అండ్ నేనేమనుకున్నానంటే ఇట్స్ నైస్ అంటున్నారు కదా పొండే ఉంచేద్దాం అనుకున్నాను. పదే నా కొలీగ్ ఇంకో అమ్మాయి తను వచ్చి నాకు చెప్తుంది వాళ్ళు ఇట్స్ నైస్ అంటే ఇట్స్ నాట్ నైస్ అని అర్థం. లైక్ వాళ్ళు ఏది హార్ష్గా చెప్పారు, చాలా స్మూత్గా అలానే చెప్తుంటారు. బట్ ఇట్స్ ఆర్ థింగ్ టు అండర్స్టాండ్, ఎందుకంటే మనకి ఇండియాలోనైతే బాగోకపోతే నాట్ నైస్ అన్నట్టు చెప్పేస్తుంటారు మొహం మీదే, ఆర్ మ్యాక్సిమం దే ట్రై షుగర్ కోటింగ్ ఇట్, బట్ ఇట్స్ వెరీ ఆబ్వియస్. కానీ అక్కడ చూస్తే మనకి ద యాక్ట్ సో నైస్ దట్ ఇట్స్ యాక్చువల్లీ నైస్, బట్ కానీ అక్కడ మాత్రం చాలా స్వీట్గా చెప్దాం అనుకుంటారు. సో లైక్ డైరెక్ట్గా చెప్పారు, మనమే కొంచెం అలా అలా ఆలోచించిన హింట్స్ ఇస్తే మనమే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో దాట్స్ వన్ థింగ్. అండ్ నా ద నెక్స్ట్ థింగ్ ఈజ్, సో వెదర్ గురించి ఇదంతా చెప్పాను కదండి, ఎప్పుడు కోల్డ్ ఉంటుందని. అందుకనే మనం ఏ హౌస్కి వెళ్ళినా యూ వాంట్ ఫైండ్ అన్ ఏసీ ఆర్ అ ఫ్యాన్ లైక్ రీసెంట్గా వరకు. అండ్ దెన్ ఐ థింక్ 2022లోని మనకి సమ్మర్ వచ్చినప్పుడు బాగా హీట్ అయిపోయి రూఫ్స్ అన్నీ బర్న్ అయిపోయినాయి అని గట్టు చూసి ఉంటారు మీరు. చూడలేదు అంటే దట్ హ్యాపెండ్. అండ్ ఐ థింక్ అప్పటి నుంచి ఏసీస్ ఇంకా ఐ థింక్ దేర్ డిమాండ్ వెంట్ అప్. బట్ అప్పటి వరకు అయితే నేను వెళ్ళేటప్పటికైతే దే వాజ్ నో ఫ్యాన్, నో ఏసీ. లైక్ ఇట్స్ వెరీ రేర్, చాలా తక్కువ మందికే ఉంటుంది బికాస్ దేర్ ఇస్ నో యూస్ ఆఫ్ ఇట్. మనకి హీటర్స్ అయితే ఇన్బిల్ట్ వచ్చేస్తుంటాయి, దాట్స్ కంపల్సరీ మ్యాండేటరీ ఫర్ ఆల్ హౌసెస్ టు హ్యావ్ హీటర్స్. బట్ దెన్ అదర్ దెన్ దాట్ మనకి ఎయిర్ కండిషనింగ్ ఇలాంటివి అయితే అసలు అవసరమే ఉండవు బికాస్ ద క్లైమేట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆల్వేస్ కోల్డ్. సో ఫైనలీ నా 7th కల్చరల్ షాక్ ఏంటంటే, మనం ఇండియాలోనైతే ఎవరినైనా పెద్దవారిని పిలిచేటప్పుడు, పెద్దవారితో మాట్లాడేటప్పుడు టీచర్స్ అయినా కూడా మ్యామ్ అని, సార్ లేదంటే అండి అని అలా అంటుంటాం, ఆర్ ఆంటీ ఆర్ అంకుల్. కానీ అక్కడ మాత్రం పేరు పెట్టే పిలుస్తారు. లైక్ నో మ్యాటర్ హౌ ఓల్డ్ దే ఆర్ ఆర్ హౌ యంగ్ దే ఆర్, పేరు పెట్టే పిలుస్తారు ఎవరికి వాళ్ళు. లైక్ నేనైతే నా క్లాసెస్లోని మ్యామ్ అనేటప్పటికి షీ లుక్డ్ ఎట్ మీ లైక్ షీ వాజ్ అఫెండెడ్. సో లైక్ పేర్లు పెట్టే పిలుచుకుంటుంటారు. సో దాట్ వాజ్ వెరీ షాకింగ్ టు మీ. అండ్ సో ఇదండి నేను ఎక్స్పీరియన్స్ చేసిన నా 7 కల్చరల్ షాక్స్. మీరు కనుక యూకేలో చదువుతున్నారు అండ్ యూ ఎక్స్పీరియన్స్ సంథింగ్ ఎల్స్ అంటే నాకు వెంటనే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైనా యూకే వెళ్తున్నారు లైక్ అబ్రాడ్ వెళ్తున్నారు అంటే ఈ వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏం పోస్ట్ చేసినా మీకే తెలుస్తుంది. బాయ్, టేక్ కేర్.